హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? పండగ హడావుడి ఎంతవరకు వచ్చింది? ఈరోజు సింపుల్ కూర చేసేసుకుందామండి. సింపుల్ కర్రీ అందామా, కూర అందామా, ఏదో ఒకటిలేండి. ఏదైనా చేసుకుని తినేదే కదా. దానికోసమే ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఫ్రోజన్ బఠానీ అయిపోతున్నాయి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్టోర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫాస్ట్గా దీన్ని అన్నీ వాడేసేసి గబగబా మళ్ళీ ఫ్రెష్గా ఒలుచుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే మళ్ళీ 1 year పాటు చూసుకోకర్లేదు. ఫ్రోజన్ బఠానీ, అలాగే ఇదిగోండి కొబ్బరి కూడా నేను ఫ్రీజర్లో దాచుకున్న కొబ్బరి చూసారా. ఈ కొబ్బరి బఠానీ మొన్న క్యాబేజీ తోటి పచ్చడి చేశానండి, నిలువ పచ్చడి సూపర్గా ఉంటుంది. అది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. మరి ఈ వీడియో ముందు వస్తుందో ఆ వీడియో ముందు వస్తుందో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే క్యాబేజీ పచ్చడి చేశాను. వెరైటీగా చేశాను, నా స్టైల్లో చేశాను. నేను కొత్తగానే ఊహించుకుని చేశాను, అప్పటికప్పుడు ఊహించుకుని చేశాను అనమాట. చూడండి, చాలా బాగుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో పెడతా, చూసేసేయండి. మీరు కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ సీజన్లో చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం క్యాబేజీ కమ్మటి కూర చేసుకుందామండి. ఇంకా నేను ల్యాగ్ లేకుండా చక్కగా లాగించేద్దాం, సరేనా? ఇవి కావాలి: కొబ్బరి, ఈ బఠానీ, తర్వాత క్యాబేజీ. మీరు క్యారెట్ వేసుకుంటే క్యారెట్ వేసుకోండి, సరేనా? ఇవన్నీ నేను క్యాబేజీ చిన్నగా కట్ చేసేసుకుని ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని చక్కచక్కా లాగించేద్దాం. క్యాబేజీ ఏమో కడిగేసుకున్నాను. ఒక చిన్న 2 క్యారెట్లు ఉన్నాయి, ఎండిపోయినట్టు ఉన్నాయిలేండి, ఒక చిన్నవి. ఆ 2 వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇందులో వేసేసాను. ఈ క్యాబేజీ శుభ్రంగా 4 సార్లు కడిగేసుకుని ఇట్లా పెట్టి వాడేసేసుకున్నాను చిన్న దాంట్లో. అలాగే ఈ బఠానీ నానబెట్టుకున్నా, కొబ్బరి తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే చూడండి, అల్లం ముక్కలు, ఇంత అల్లం ముక్క 4 ముక్కల కింద చేసుకుని వేసుకున్నా. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, మీ కారం తగినంత పచ్చిమిరపకాయలు, అల్లం కూడా కారం ఉంటుంది కదా చూసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయ తుంపుకొని వేసుకోవాలి. నేను మిరపకాయ బజ్జీ చేశాను, ఆ వీడియో కూడా త్వరలో పెడతాను. చూడండి, ఇదిగో ఆ మిరపకాయ బజ్జీలకి కింద కట్ చేస్తాం కదా, తోకలు కట్ చేసినవి అనమాట. అవి వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకుంటే మనకి కూర అయిపోతుంది అనమాట, వేస్ట్ అనేది ఉండదు కదా, అందుకు. అయితే ఇప్పుడు ఇదైతే ఆప్షనల్ అండి. కరివేపాకు, నేను కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. కరివేపాకు ఈ మధ్యలో తగ్గించేస్తా తినడం, అందుకని జుట్టు బాగా ఇంత ముద్దలు ఊడిపోతుంది, లావు కూడా తగ్గిపోయింది. కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది మిగిలింది పోపులో వేసుకుందాం. అది మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, వేసుకుంటే హెల్త్కి మంచిది, ఇంతే. అయితే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొబ్బరి, మనం ఫ్రోజన్ కొబ్బరి తీసుకున్నాం కదా, ఫ్రీజర్లో పెట్టుకున్న కొబ్బరి ఇందులో వేసేసుకుందాం. కొబ్బరి మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ తినేవాళ్ళు కమ్మగా ఉంటుంది కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు. దీనికి ఇంత అంత కొలత ఏం లేదు, నేనైతే కొంచెం దడ్డిగానే వేస్తాను. కొబ్బరి నాకు చాలా ఇష్టం అనమాట, అందుకని కమ్మగా ఉంటుంది కదా, కాస్త కొబ్బరి ఎక్కువ వేసేస్తున్నాను. మనం దీన్ని ఒక తిప్పుకు వచ్చేద్దాము. ఇదిగోండి, మిక్సీలో వేసేసుకున్నా ఇట్లా. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవన్నీ పక్కకు తోసేసి, మన కడ్డునివన్నీ పక్కకు తోసేసి ప్రాసెస్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మనం మూకుడు పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ వేద్దాము. ఇవన్నీ కొంచెం పక్కకు పెడదాం ఉండండి, అంటే స్టవ్ మీద పెడితే కింద పడిపోతుందేమో, చేయి తగ్గని భయం వేస్తుంది, అందుకని కొంచెం పక్కన పెడదాం. కొంచెం ఆవాలు కొంచెమే, ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి, ఫ్లేమ్ తగ్గించేసుకోండి. ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిరపకాయ ముచ్చికి తీయకుండానే వేసేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి. పోపు వేగింది, చాలా వరకు వేగిపోయింది, అందుకని
ఇంకా జీలకర్ర. ఇప్పుడు కరివేపాకు ఉంది కదా, కరివేపాకు వేసేద్దాం. పోపు ఇట్లా వేస్తూ ఉంటుంది. మనం ఇదిగోండి ఇది ఉంది కదా, కొబ్బరి వేసుకున్నాం కదా మిశ్రమం, దీంట్లో వేసేద్దాం. అల్లం, పచ్చిమిరపకాయ, కొబ్బరి, కరివేపాకు మిక్సీలో వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుని ఒక్కసారి చక్కగా ఇలా వేసుకుందాం. ఇవన్నీ కూడా పచ్చివాసన పోవాలండి. కొబ్బరి, తర్వాత అల్లం ఇవన్నీ ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయ పచ్చివాసన ఉంటే బాగుండదు. అందుకని కొంచెం సేపు ఇలా వేపుకుంటే ఆ వాసన పోతుంది అనమాట. మంచి అల్లం వాసన భలే వస్తుంది, మంచి ఘాటుగా బాగుంది. కాస్త ఒక్క 2 నిమిషాలు ఇట్లా వేగనిద్దాం. ఆయిల్ మరీ తక్కువగా ఉంది, ఇదిగోండి ఆయిల్ తక్కువగా ఉంది, కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు ఈ బఠానీ ఉంది కదండి, ఇది వేసేద్దాం. అలాగే ఇదిగోండి ఇది కూడా వేసేస్తున్నాం. పసుపు, ఉప్పు, మళ్ళీ చూసుకుని వేసుకుందాం నేను ఉప్పు మాత్రం. చూసారా, అడుగు పట్టుకొని కాస్త ఇట్లా అనేస్తే మనకి చక్కగా కూడొచ్చేస్తుంది అనమాట. చక్కగా మొత్తం కలిపేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెప్తాను, నేనేం చేస్తాను. అలవాటు అయిపోయినా రోజు ఇది సంగతి. మరి ఉడకాలి కదండి కూర, అందుకని ఆ మాత్రం నీళ్ళు పోయిపోతే ఉడకదు. మళ్ళీ ఎంత ఆయిల్ వేస్తాం మనం. కుక్కర్లో పెట్టేసాను అనుకోండి, చిటికలో అయిపోతుంది. చక్కగా ఇలా పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత కూర అయిపోతుంది. ఇలా కూడా చూపించాలి కదా మీకు, అన్ని కుక్కర్లోనే చేస్తే ఇలాగా ఇలా కూడా చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు చేస్తా, ఎప్పుడు కుక్కర్లోనే చేస్తా. మూత పెట్టేసి దీన్ని అలా సన్నని సెగని లో ఫ్లేమ్లోనే మగ్గనిద్దాము. టైం తీసుకుంటుంది, టైం తీసుకొని వెళ్ళండి, ఏం కాదు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది, ఏం కాదు. నిదానంగా ఉడకనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో చూడండి, చెక్ చేసుకోండి. అలాగే పావు గంట వదిలేసారనుకోండి మాడ తగలుతుంది, అది తినడానికి కాదు, అవతల పడేయడానికి చేయడం అవుతుంది. కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకోండి. ఇంకా నేను మధ్య మధ్యలో కలిపేవి ఏం చూపించాను, మొత్తం కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకైతే ఆయిల్ ఏం వేయలేదు, ఇట్లానే కుక్ చేసుకుంటున్నాను నేను. ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది, మన కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఉడికిపోయింది చక్కగా. కావాలంటే మీకు కొంచెం ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఇంకా నేను ఎక్కువ వేయను కాబట్టి ఆయిల్ తగ్గించేద్దామని చెప్పి, ఇలా ఎలాగో పిండి వంటలు అవుతున్నాయి కదా, అందుకని ఆయిల్ తక్కువ వేసుకున్నాను అనమాట. ఒక 2 మినిట్స్లో ఆపేద్దాం ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు చేయి కడుక్కుంటా, ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, మీకు చెప్పాను కదా క్యాబేజీ తోటి పచ్చడి పెట్టా.
ఇది ఎందుకు నేను మీకు ఇంతవరకు రాలేదు అంటే కనుక నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను అనమాట. పెట్టి 1 వీక్ అయింది. 1 వీక్ దాకా నేను టెస్ట్ చేసి మీ వరకు తీసుకొద్దామని చెప్పి ఆగాను అనమాట. చూపిస్తా. ఇదిగోండి క్యాబేజీ ఆవకాయ. మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా బాగుంటుంది. కొత్తగా చేశాను, వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది. అంటే మీకు ఒకటి నిజం చెప్పాలి, పెట్టిన రోజు వెంటనే కొంచెం లైట్గా మనం ఆవ వేస్తాం కదండి, అందుకని లైట్గా చేదు అనిపిస్తుంది. కొంచెం సేపు అది 1 రోజు 2 రోజులు ఉంచేసరే అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంక ఇదే కావాలంటారనమాట, అంత బాగుంటుంది. చూడండి, మనం క్యాలీఫ్లవర్ ఆవకాయ పెట్టుకున్నాం, అలాగే క్యాబేజీ కూడా ఆవకాయ పెట్టేశాను. ఇదంతా నా సొంతమే, ఇంకా ఎక్కడా చూసింది కాదు, ఎవరు చెప్పింది కాదు. నేనే ఊహించుకుని ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా ఏమవుతుందని చెప్పి వారం రోజులు బయట పెట్టాను. బాగుంది కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మిస్ చేయకుండా తప్పకుండా చూడండి, సరేనా? ఇదిగోండి, అప్పుడప్పుడు మనం ఇలా పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా జర్నీలు అప్పుడు కూడా ఇలాంటివి మనకి బాగా ఉపయోగపడతాయి. కూరలాగా ఉంటుంది, అలాగే పచ్చళ్ళ కూడా ఉంటుంది అనమాట. ఇది చూపిద్దామనే దీని తాలూకా సగం ముక్క పెట్టానమాట. మరి మనం టెస్ట్ చేయాలి కదా, అందుకని సగం ముక్కే పెట్టాను. మిగిలిన సగం ముక్క ఇదిగోండి కూర. ఇది స్టవ్ ఆపేసుకుందాం, కూర మాడిపోతుంది, ఇంకా అడుగంటేస్తుంది. ఇది మంచి వాసన ఇస్తుందండి, చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. కొంచెం ఇట్లా అడుగు పట్టుకున్నా కాసేపు ఇలా ఉండేటప్పటికి మనకి అంతా ఊడొచ్చేస్తుంది అనమాట, ఏం కాదు. ఇదిగోండి మంచి వాసన, అల్లం వాసన అయితే సూపర్గా ఉంది. మన కూరని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కమ్మటి కూరలు, అతి తక్కువ ఆయిల్తో చేసే కూరలు మన ఛానల్లో ఎప్పుడూ వస్తున్నాయి, ఇక మీద కూడా వస్తూనే ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మరి చూసే ముందు హైప్ కూడా ఇవ్వండి, లైక్ కూడా ఇవ్వండి. మరిన్ని మంచి రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇది కమ్మగా భలే బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అల్లం వేసామేమో సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట, అల్లము కొబ్బరి. ఇదిగోండి క్యాబేజీ బఠానీ కూర చూడడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా అంతే బాగుంటుంది. బాయ్ బాయ్.